ఏలేరు వరద కారణంగా అయితే మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గంలో రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఏలేరు వరద ఉధృతికి పలు ప్రాంతాలలో గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏలేరు వరద ఉధృతి కారణంగా ప్రస్తుతం మనం గొల్లప్రోలులో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పిడింతొడ్డు కాలువకి గొర్రుగండి కాలువ గండి పడడంతో రైతులైతే ఏ విధంగా పడి ఉధృతంగా ప్రవహిస్తుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ గండిని పూడ్చేందుకు గత సంవత్సరం కూడా ఇక్కడే ఇదే మాదిరిగా ఇక్కడ గండి పడడంతో రైతులు చాలా ఇబ్బంది పడి పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గొల్లప్రోలుకి అయితే మొత్తం ఈ యొక్క ఏలేరు వలన వరద వలన ఎప్పుడు కూడా కష్టాలు పడుతుంటారు చూడొచ్చు. రైతులు ఇసుక బస్తాలు వేసి ఒక పక్కన ఇసుక ఎడ్ల బండితో లోపలికి ఏదైనా ప్రధానమైనటువంటి రావు కాబట్టి ఇటు చూడొచ్చు ఎడ్ల బండితో మొత్తం ఇసుక బస్తాలు తెచ్చి ఆ ఇసుక బస్తాలన్నీ కూడా మోసుకుని వచ్చి ఇక్కడ గండిని పూడ్చే ప్రక్రియ అయితే ఇరిగేషన్ అధికారుల యొక్క సూచనలతో ఇక్కడంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఏదైతే మొత్తం ఎడ్ల బండితో తీసుకుని వచ్చి పొద్దున్న నుంచి కూడా ఈ గండి పడుతున్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఈ యొక్క ప్రాంతంలో రైతులు ఇసుక మూటలు తెచ్చి ఇసుక మూటలు అయితే ఈ విధంగా ఇక్కడ వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఎప్పటి నుంచి ఈ గండి పడింది, ఎప్పుడు ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎప్పుడు పడింది గండి, ఎప్పటి నుంచి మీరు పనులు? పొద్దున్న పడ్డారండి, 6 రోజులు అవుతుందండి గండి కడుతున్నాం. 6 రోజుల నుంచి కడుతున్నాను. ఇవాళ పొద్దున్న ఇడిపోయిందండి. మేము భోజనాలకు వెళ్ళామండి చల్లడానికి, గండి బత్తలు ఇడిపోయింది. మళ్ళీ ఇడిపోయింది. ముందు ఒకసారి వేసారు ఇక్కడ గండి పడుతుంది. ఎమ్మెల్యే గారు అంటే థాటింగ్లో చెప్పండి గండి పోయలేదండి, థాటింగ్లో పడ్డది. ఎవరో అధికారులు కూడా పట్టించుకోలేదండి మమ్మల్ని రైతులని. గండి పడిపోయిందండి. ఒళ్ళే రైతులే అందరూ వేస్తున్నారా లేదంటే ఇరిగేషన్ అధికారులు వచ్చి మట్టి మాకు ఇస్తున్నారండి, రైతులు కట్టుకుంటున్నాను. దీని ఖర్చులు రైతులు పెట్టుకుంటున్నాను. రైతులండి మట్టి ఇస్తున్నారండి మాకు. ఎద్దులుగా మాకు దానాగా ఈ డబ్బులు కూడా ఎవరో ఇస్తలేదండి మాకు. అదండి మేము రైతులు ఇచ్చుకుంటున్నాం. పంట ఎంత నష్టపోతుంది? 250 ఎకరం ఉంటుందండి. 250 ఎకరం ఉంటుందండి. పోద్దండి. అదండి మాకు నష్ట. పంట ఏ దశలో ఉంది ఇప్పుడు? పొట్ట దశలో ఈయన ఎత్తుందండి, కొన్నేమో పొట్ట దశలో ఉందండి. మాకు నష్టపరిహారం ఇప్పించాలండి. ఈ గండి గతంలో పడింది, ఇప్పుడు పడింది? గతంలో పడ్డదండి. ఎవరో చెప్పామండి ఆల్రెడీ అందరితోనే. నేను వైసీపీ వెళ్తాను అందరితో చెప్పాను. సన్నగారు రైతులని ఎవరో మమ్మల్ని పట్టించుకుంటూ ఆదుకుంటలేదండి. ఎంతమంది రైతులు ఉంటారండి వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో పచ్చంగా కింద మీద అంటే 5 ఎకరాలు చేసి ఉంటుంది, 6 ఎకరాలు చేసి మొత్తం ఒక 200 మంది ఉంటారండి. ఆగితే ఇలాగే వేస్తున్నారు, ఇంకా పెరుగుతుంది అన్నారు. ఏదో తిన్నా గింజలు అన్నా ఉంటేనే కట్టుకుంటున్నాం రైతులు అందరూ కలిపి. అదండి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఈ గండి పాత గండి అండి, నిలబడదు. ఈ గండి కట్టలేదండి. ఇది బిల్లు బ్యాచ్ చేసుకున్నారు, బిల్లు కట్టలేదు. ఇవ్వండి అసలు రావడం చూసుకోవాలి. ఈ గండి కట్టలేదు. ఉన్న గండి కట్టలేదు, ఈ గండి కట్టలేదు. ఈ గండి ముట్టేకోలేదు. ఈ గండి వల్ల మొత్తం ఒక 6,000 ఎకరం పోతుందండి. కిందకి పోతుంది నీరు అంతా. ఇది మొత్తం 4-5 దొడ్లు మొత్తం మునిగిపోతాయండి. అదండి మా పరిస్థితి. కొంచెం బేగా గవర్నమెంట్కి ఒక సాయం చేసి బొక్కమేమని కోరుకుంటున్నామండి. ఈ గండి మరి గతంలో మరి గండి అసలు రావడం చూసుకోవడం, పొడవు చూసిపోవడం, రావడం చూసుకోవడం, పొడవు చూసుకోవడం. ఎవరు గండి పోయలేదండి. ఇది పాత గండి. అది మొన్న రాత్రి 2 గంటలకు కట్టేవండి. ఇది రాత్రి అంతా వేసారా? ఉన్నామండి. తర్వాత 4 గంటల ఎక్కడ ఉన్నామండి. ఈ రాత్రి కట్టేవండి. కట్టిన తర్వాత పడిపోతుంది. ఏది చెప్పేది మళ్ళీ వేస్తున్నాం, పొగ పడుతున్నాం. అదండి. రైతులు మీరే వేస్తున్నారా, ఇంకెవరన్నా వేస్తున్నారా? పెన్షన్ గారు మనుషులు కూడా పెంచారు. కూలోని పెన్షన్ గారు పెంచారండి. 1 నిమిషంగా పెన్షన్ గారు మనుషులు పెంచారు. వాళ్ళ ముందు కట్ చేస్తారండి. ఇదంటారు ఎలా వేస్తాను మీరు? నిలబడతాయండి చేలు. పంట పొలాలు కొంచెం నీరేం తగ్గుతాయండి. జాంకాలు తగ్గుతున్నారు కదా నీరు, వాటర్ ఉంచండి. ఎప్పటి నుంచి వేస్తున్నారు ఇది? మీరు ఆగుతుంది ఎలా వేస్తాను? ఇలా అప్పుడే 3 సంవత్సరాల నుంచి ఇదే పురాకులు అండి. విత్తనానికి అయితే ఇలా బత్తలు కట్టడం అయితే 4 రోజుల నుంచి కట్టుకుంటున్నాను మేము. అలాగే నైట్ పగలం ఇసుక బత్తాలు అయితే ఆగుతుందట. ఇసుక బత్తాలండి ఇవి ఆగుతులేండి. పొద్దున్న రాత్రి 2 దాకా కట్టుకున్నామండి. పొద్దున్న చేసి కొట్టేసిందండి. చూడొచ్చు ఇక్కడ ఇసుక వేస్తుంటే కింద నుంచి నీరు ఏ విధంగా వచ్చేస్తుందో, వాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారో చూడొచ్చు. చూస్తున్నాం పక్కన వేస్తుంటే మరో పక్కన నీరు కింద నుంచి లీక్ అయిపోతున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఈ విధంగా వచ్చేయడంతో వీళ్ళకైతే దీన్ని అయితే కంట్రోల్ చేయలేని పరిస్థితి
కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క ఏలేరు వరద వలన అయితే తీవ్రంగా ఈ గొల్లప్రోలు సంబంధించిన రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. చూడదు పక్కన వరద ఉధృతి ఏ విధంగా ప్రవహిస్తుందో, ఈ వరద ఉధృతి కారణంగా ఈ యొక్క రైతులైతే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం మీద అయితే చూసుకుంటే ఏలేరు వరద ఉధృతి అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే రైతాంగాన్ని అతలాకుతలం చేస్తూ ఈ యొక్క కాలువలకు గండ్లు పడడంతోనే తీవ్రంగా వీళ్ళంతా కూడా పంట నష్టపోతున్నాం, పంట చేతికి వచ్చే సమయంలో పొట్ట దశలో ఉన్న సమయంలో ఈ విధంగా నష్టం వాటిల్లిందని కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఇక్కడ గండి పడింది. అధికారులు ఈ గండి వేస్తాం, అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం అని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చేసాయి, మేమే రైతులందరూ కలిపి ఈ విధంగా ఇసుక మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు, మిగిలిన అన్ని పనులు కూడా మేమే చూస్తామంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈ రైతులు ఏలేరు రైతులు అయితే ఈ యొక్క గండ్లు పడడంతో పలు ప్రాంతాలలో గండ్లు పడడంతో గతంలో పడినటువంటి ప్రాంతంలోనే మళ్ళీ గండ్లు పడి ఈ విధంగా రైతాంగాన్ని అయితే తీవ్రంగా నష్టం వాటిల్లింది. మరొక 2 రోజులు ఈ వరద ఉధృతి ఉంటే మరి ఆ రైతులకి ఉన్న పంట కూడా మొత్తం పూర్తిగా నష్టపోతామని కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.